వద్దే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందుగా ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. मैंने कसम से बता मैं मार कर कलम फाड़ के झूठ बोलेगी। ये आई थी पान पूजा हमने पान नहीं ना पान पूछा तो पान नहीं था तो उसको कह देते कि नहीं है पान। नहीं उसको गोदी में ठा झूठ बोल रही ये हमसे मार गई थी। झूठ बोलेगी और किसी को नहीं लगा देगी। अरे बेटा हमने अरे बेटा हमने बेटा मैंने फूल नहीं बेटा हम कसम खा के कल कसम झूठी कसम खा रहा झूठी दुमदार की बता रहे आपके से हमारी लड़की को छू लिया फेंक देंगे। लड़की जात हो क्या औरत जात हो नहीं बेटा हम नहीं करते। हाँ करते नहीं ना अपनी बहन को मैं बेटा बेटा उसको चुम्बी बनाई है गोदी उसको डाले गोदी में डाले मामा के रो रही है तुम लोग आए पूरी की दुकान पे नहीं मन नहीं बता दी दूसरे वाले पान वाले की दुकान उसको नहीं बता दी यार पूछने आए तो उसको गोदी में बैठा के उसको ऐसे ऐसे कर दिया ऐसे 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 ये चुम्बी ले रही है चुम्बी ये पता नहीं क्या है। చూశారు కదా, సొంత తమ్ముడి కూతురు మీద అఘాయిత్యం చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు మహమ్మద్ యూసఫ్. 68 ఏళ్ల ముసలోడు మహమ్మద్ యూసఫ్ తన సోదరుడి 7 ఏళ్ల కుమార్తె ఒంటరిగా ఉండడం చూసి చాక్లెట్ ఆశ చూపించి ఆమెను తన దుకాణంలోకి పిలిచి తలుపులు మూసేశాడు. అతను ఆమె జ్ఞానేంద్రియాలను పొగటం మొదలుపెట్టాడు. ఆ చిన్నారి ఏడవడం మొదలుపెట్టగా ఆ శబ్దం విన్న ఆమె తల్లి వచ్చి ఆమెను కాపాడింది. ఇలాంటి వెధవలని ఎలా శిక్షించాలి? వరసావాయి లేకుండా పసిపిల్లల నుంచి ముసలోళ్ల వరకు వదలని ఈ 65 ఏళ్ల ముష్టోడికి ఎలాంటి శిక్ష వేయాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.